హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గృహలక్ష్మి. ఈరోజు సండే కదండి, పిల్లలకి సెలవు కదా. మా అమ్మాయి ఇంటి దగ్గరే ఉంది. మమ్మీ ఈరోజు నేను ముగ్గు వేస్తాను మమ్మీ అని అనింది. సరేలే, తను కూడా నేర్చుకోవాలి కదా అని వేయమని చెప్పాను. తను ఇలా చిన్నగా వేస్తుంది. అప్పుడప్పుడు ఇలా వేస్తుంటేనే కదా వాళ్ళకి కూడా అలవాటు అయ్యి వేసుకుంటూ ఉంటారు వాళ్ళ పెళ్ళైన తర్వాత అని. సరే నేను కూడా వేయమ్మా అని చెప్పాను. తను ఇలా వేస్తుంది. చిన్నగా వేసినా బాగానే వేసిందండి. దానిలో కొంచెం కుంకుమతో గీతలు గీయమంటే గీసి అలా మొక్కుతుంది. అలా మనం నేర్పించడం వల్ల మన సంస్కారం అనేది తర్వాత వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత ఉపయోగపడుతుందండి. అందుకని నేను కొన్ని పెద్ద పిల్లలు చెప్పకపోయినా చిన్న చిన్న పనులు అయితే మాత్రం కంపల్సరీ చేపిస్తాను. ఇంకా ఇప్పుడైతే 10th అని చేయించలేదు, కానీ అది వరకు అయితే ఇంకా చేయించేదాన్ని. ఇక తన కోసం అని డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చానండి. పీసీఓడి ప్రాబ్లం కంట్రోల్ అవ్వాలని సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చపప్పు, గుమ్మడి గింజలు తీసుకొచ్చి పొడి చేసి పాలల్లో కలిపి ఇద్దామని అలా తీసుకొచ్చేసాను. వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చానండి. బాదం పప్పులు తెచ్చాను, ఎండు ఖర్జూరాలు తెచ్చాను, ఎండు ద్రాక్షాలు తీసుకొచ్చాను. వాటిని మిల్క్ షేక్ లాగా కలిపేసి నానబెట్టి ఇద్దామని అలా తీసుకొచ్చాను. కానీ ఈ గుమ్మడి గింజలు, పుచ్చపప్పు ఇలా ఇవ్వటం వల్ల అనేది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందంటండి. మా ఫ్రెండ్ సలహా ఇస్తే నేను అలా కొనుక్కొచ్చి పొడి చేసి పెడదాము, డబ్బాలో సేవ్ చేసి పెడితే తనకి రోజుకు ఒక స్పూను ఇవ్వచ్చు కదా అని అలా ఎండబెడుతున్నాను. ఇలా చేయటం వల్ల మనం మెడిసిన్స్కి ఎన్నో వేలు ఖర్చు పెడతాం, కానీ మన గురించి మనం ఆలోచించమండి. కానీ హాస్పిటల్ వరకు వెళ్ళకుండా ఏ ప్రాబ్లం రాకుండా ముందే మనం కేర్ తీసుకోవాలండి. ఇలా డ్రై ఫ్రూట్స్ వల్ల ఇమ్యూనిటీ పవర్ చాలా పెరుగుతుందంట. నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను. అందుకని మనం వేస్ట్ ఖర్చులు ఎన్నో పెడుతుంటాం డైలీ, కానీ వాటిలలో సేవ్ చేసుకుని ఇలా డ్రై ఫ్రూట్స్కి కేటాయించుకొని పిల్లలకి కొంచెం నానబెట్టి అలా ఇవ్వటం, ఇలా ఫ్లాక్ సీడ్స్, నువ్వులు ఉండలు, పల్లి ఉండలు ఇలా చేసి పెట్టడం వల్ల వాళ్ళకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొకటి ఇమ్యూనిటీ కూడా వస్తుందండి. ఇంకా నేనైతే అవి చేసి పెడతాను, కానీ ఇవి పుచ్చపప్పులు ఇవి వాడలేదండి. ఇప్పుడే ట్రై చేస్తున్నాను, ఎందుకంటే వాటిలో ప్రోటీన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల పిల్లలకి చాలా క్యాలరీస్, ఎనర్జీ ఉంటుంది. ఇంకా ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి అండి. తనకి ఇంకా ఈజీగా డైజెషన్ అవ్వటానికి బాగుంటుంది, మంచిగా హెల్తీగా ఉంటుందని ఇలా తీసుకొచ్చేసాను. వీటిని ఇప్పుడు ఎండలో కొంచెంసేపు ఆరబెట్టుకుందామని ఇలా ప్లేట్లలో పోసుకున్నానండి. షాప్ నుంచి తీసుకొచ్చిన వెంటనే ఇలా కొంచెం మనం ఎండలో పెట్టి ఆరబెట్టుకోవటం వల్ల అనేది వీటిలో ఏమైనా తేమ ఉంటే పోతుందండి. వాళ్ళు కిరాణా స్టోర్లో బస్తాలలో వేసి పెట్టి అలా ఉంచేసేస్తారు కదా, కొంచెం తేమగా ఏమన్నా ఉంటే పోతుంది. ఇంకా ఇలా ఎండబెట్టుకోవటం వల్ల అనేది మనకి ఎక్కువ రోజుల్లో ఉంటుంది. వాటిలో కొంచెం తేమ పోయి డ్రై అయిపోయి ఫ్రెష్గా అనిపిస్తే త్వరగా బూజు పట్టకుండా ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి. అందుకని ఇలా అన్ని ప్లేట్లలో వేసుకొని ఇలా పొద్దుటెండకి ఎండబెట్టుకుంటున్నాను. ఇలా ఎండబెట్టుకున్న తర్వాత పొడి చేసి స్టోర్ చేసుకోవాలి. ఇంక ఈలోపు మిషన్లో బట్టలు వేసేసానండి. సండే వచ్చిందంటే ఇక డబ్బుల వర్క్ ఎక్కువ అవుతుంది కదా, ఇంకా బట్టలు వేసి తీస్తున్నాను. ఇంకా ఇప్పుడు మళ్ళీ కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని రావాలి అన్నమాట. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి వంట చేసి పెట్టాలి. ఇదంతా అవ్వడానికి 2.5 అవుతుందండి మాకు టైం ప్రతి సండే. పిల్లలకి హాలిడే అనే కానీ డబుల్ వర్క్, మనకి ఎక్కువ డబుల్ వర్క్ ఉంటుందండి సండే రోజు. ఇలా మార్కెట్కి వెళ్ళటం కోసం నాకు కూడా కొంచెం ఎనర్జీ కావాలి కదా అని రాగిజావ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. రాగిజావ తాగటం వల్ల ఎక్కువ ఇమ్యూనిటీ పెరుగుతుందండి, ఐరన్ క్వాంటిటీ డెవలప్ అవుతుంది, కాల్షియం కూడా పెరుగుతుంది. అందుకని నేను రాగిజావ టిఫిన్ లేని టైంలో రాగిజావకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాను. రాగిజావ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని వాటిని వేడి చేసుకోవాలండి. వేడి చేసుకున్న తర్వాత 2-3 స్పూన్స్ రాగిపిండి ఒక గిన్నెలో కూల్ వాటర్ తోటే కలిపి వేసుకోవాలండి, ఉండలు చుట్టుకోకుండా. అలా కలుపుకోవటం వల్ల రాగిజావ ఉండలు కట్టుకోకుండా ఉంటుంది. ఇక వేడి నీళ్ళల్లో కొంచెం ఒక స్పూను ఉప్పు వేసానండి నేను. ఉప్పు వేస్తే రాగిజావ టేస్ట్ బాగా వస్తుంది, అందుకే అలా వేసుకున్నాను నేను. ఇప్పుడు కలిపి ఉన్న రాగి పిండిని దానిలో వేసేసుకున్నాను. ఇప్పుడు ఆ రాగిజావ అనేది మంచిగా ఈజీగా కుక్ అవుతుంది. కొంచెం తిక్కుకు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. అలా ఉడికించుకున్న తర్వాత నేను షుగర్కు బదులు బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం కూడా ఐరన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా, షుగర్ వాడటం వల్ల కొంచెం హెవీ ఒళ్ళు వస్తుంది కదా అని షుగర్ తగ్గించి బెల్లం వాడుతున్నానండి నేనైతే. బెల్లం హెల్త్కి చాలా మంచిది, బ్లడ్ కూడా ఎక్కువగా పడుతుందని ఇలా బెల్లం వేసుకుంటున్నాను. పాలుంటే కొన్ని పాలు కలుపుకొని తాగుతానండి, లేదు అని అంటే అలాగే తాగేసేస్తాను. ఇంకా పెరుగు, మజ్జిగ లాంటివి నేను తాగనండి, అందుకే నేను
పాలతోటి కలుపు తాగుతాను, లేదంటే ఒట్టిగానైనా తాగేసేస్తాను. ఇలా రాగిజావ కాసుకు తాగిన తర్వాత నేను ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి రావాలండి. ఎండ బాగా విపరీతంగా ఉంది కదా, అయినా కానీ కూరగాయలకి వెళ్ళాలి తప్పదు. ఈరోజు కష్టపడితే 1 వీక్ మొత్తం ఈజీగా వండేసుకోవచ్చు కూరగాయలు. అందుకే వెళ్ళాను. నేను మా బాబు ఇద్దరం కలిసి వెళ్ళాంలేండి. ఫస్ట్ కర్రీకి తీసుకుందామని ఇలా డైరెక్ట్గా మటన్ షాప్కి వచ్చేసానండి. కర్రీకి తీసుకున్న తర్వాత కూరగాయలు ఎంతసేపు తీసుకున్నా ఇక టైం వేస్ట్ ఉండదు కదా అని, అందులో మళ్ళీ చేంజ్ ఇవ్వాలంటే కూరగాయల దగ్గర ఈజీగా ఇవ్వరండి. అందుకే ఫస్ట్ కర్రీ తీసుకున్నాను. తలకాయ కర్రీ తీసుకొచ్చానండి. తలకాయ మాంసం తినడం వల్ల ఎనర్జీ, ప్రోటీన్ శాతం కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా అని అది తీసుకొచ్చేసాను. తలకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు నా స్టైల్లో మీకు చూపించబోతున్నానండి. ఫస్ట్ దాన్ని క్లీన్ చేసుకోవాలండి, 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. తర్వాత మ్యారినేషన్ చేసుకోవాలి. 2 స్పూన్లు ఉప్పు, 1 స్పూను పసుపు, 3 స్పూన్లు కారం వేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత దానికి తగ్గట్టు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని తిప్పి మ్యారినేషన్ చేసి పెట్టాలి. ఆయిల్ వేసుకోవటం అనేది ముక్క బాగుంటుందండి, ఉడికిస్తాం కదా మనం, అప్పుడు టేస్ట్ మంచిగా వచ్చిద్ది. నేను తర్వాత ఆయిల్ తక్కువ వేసుకుంటానండి, ఇంకా తాలింపు ఏమి వేయను అనమాట. నేను వీటికి కాంబినేషన్గా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయించుకొని గ్రేవీలా ప్రిపేర్ చేసుకుంటానండి. ఇప్పుడు ఇది మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా 10 నిమిషాలు, ఒక పావు గంట నానటం వల్ల అనేది ఉప్పు కారం బాగా పడుతుంది, టేస్ట్ మంచిగా వస్తుందండి. ఇక అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోపు రైస్ పొయ్యి మీద పెట్టుకుందామని రైస్ పొయ్యి మీద పెడుతున్నానండి. రైస్ పొయ్యి మీద పెట్టి ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఇక్కడే నుంచొని కట్ చేసుకుందాం కదా అని 4-5 ఉల్లిపాయలు తీసుకొచ్చుకొని పెట్టుకొని ఇక్కడే నుంచొని ఇలాగే కట్ చేసుకుంటున్నానండి. నాకు చాకుతో కొయ్యటం రాదు, కొంచెం అలవాటు తక్కువ. కత్తి అయితేనే ఈజీగా కోసేస్తాను, అందుకే నుంచొని అలా కట్ చేసి పెట్టుకుంటున్నాను. వీటికి తోడు 4 పచ్చిమిర్చి కూడా తీసుకొచ్చేసాను. నేను ఇప్పుడు వీటిలో ఏం చేస్తానంటే, ఒక కడాయి తీసుకొని వాటిలో ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం అంత ఆయిల్ వేసుకొని వాటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటానండి. అలా వేయించుకోవటం వల్ల అనేది కర్రీకి గ్రేవీ ఎక్కువ వస్తుందండి. బయట కర్రీ పాయింట్లో వచ్చినంత గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా బాగా వచ్చిద్ది. దీంట్లో కొంచెం అంత నువ్వుల పొడి, కొంచెం కొబ్బరి పొడి, కొంచెం గరం మసాలా, ఈ 3 యాడ్ చేసుకుంటానండి. నువ్వుల పొడి వేసుకోవటం మన హెల్త్కి మంచిది కదండి, అందుకని నువ్వులు కంపల్సరీగా యాడ్ చేసుకుంటాను. నాన్ వెజ్లో అయితే కంపల్సరీగా యాడ్ చేసుకుంటాను. నువ్వుల వల్ల గ్రేవీ వస్తుంది, బాగుంటుంది. ఇంకా అలా యాడ్ చేసుకొని వాటిని మిక్సీ పట్టుకోవాలండి. అందుకోసం ఇంక ఇలా వేసేసుకుంటున్నాను. ప్రతిదానికి కొంచెం 1/2 kg అయితే 2 స్పూన్స్ ఉప్పు, 2-3 స్పూన్స్ కారం సరిపోతుందండి. క్వాంటిటీ ఎక్కువైతే మనం వాటి క్వాంటిటీ పెంచుకోవాలి. మనకు అంచనా తెలిసిపోతుంది కదా చూసేదాన్ని బట్టి, అలా వేసుకోవాలి. కొబ్బరి పొడి వేయటం వల్ల కూడా గ్రేవీ ఎక్కువ వస్తుందండి, అందుకే నాన్ వెజ్లోకి అయితే కంపల్సరీగా కొబ్బరి పొడి ఇలా వేసుకుంటానండి. నేను ఇలా వేసుకోవటం వల్ల మంచిగా అనిపిస్తుంది. ఇక అలా వేయించుకున్న తర్వాత వాటిని దించి కొంచెం సేపు ఆరనివ్వాలండి, లేదంటే అలాగే వేడివేడిగా మిక్సీలో వేస్తే పొగలు వస్తుంది కదా, మనకి పట్టడానికి కూడా చాలా కష్టం అనిపించిద్ది. ఈలోపు కొంచెం చింతపండు నానబెట్టుకుంటున్నానండి. తలకాయ కర్రీలో టమాటాలు వేయరు కదా, చింతపండు పులుసు పోస్తారు, అందుకే చింతపండు నానబెట్టుకొని ఇక మ్యారినేషన్ చేసిన దీన్ని పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. ఈలోపు ఉడుకుతూ ఉంటుంది కదా, దాన్ని కొంచెం వేడైన తర్వాతనే మనం ఈ పేస్ట్ వేసుకోవాలండి, కొంచెం ముక్క ఉడకబట్టాలి. ఈలోపు మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ గ్యాప్లో కొంచెం కరివేపాకు అవి కడిగి పెట్టేసుకున్నాము. ఆకుకూరలు కావాలి కదా, కొత్తిమీర, పుదీనా అని అలా కడిగేసి పెట్టుకున్నానండి గ్యాప్లో, కూర మగ్గబోయేలోపు. అలా కొంచెం సేపు మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేసుకున్నాను. ఇక ఒకసారి ఉప్పు చూసి కొంచెం ఉప్పు కూడా సరిపడా వేసేసుకున్నాను. తర్వాత చింతపండు పులుసు వేసేసుకున్నానండి. కుక్కర్లో పెట్టుకోవటం వల్ల ఏంటి యూజ్ అంటే, మనం ఎక్కువసేపు అక్కడ నుంచొని చేయాల్సిన అవసరం లేదు. ఇక అలా అన్నీ వేసేసి విజిల్ పెట్టి వచ్చేసేస్తే సరిపోతుంది. ఇక ఈలోపు ఆకుకూరలు మాత్రానికి వెంటనే సర్దుకోవాలండి, లేకపోతే ఎండలకి ఎక్కువ వాడిపోతాయి. అందుకని కరివేపాకు అన్నీ ఒలుచుకొని వాటిని కడుగు ఒకసారి వాష్ చేసుకొని డబ్బాలలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. కొత్తిమీర, పుదీనా కూడా సేమ్ అలాగా చేస్తాను. అలా చేయటం వల్ల ఆకుకూరలు ఫ్రెష్గా ఉంటాయండి, 2 వీక్స్ వరకు ఖరాబ్ కాకుండా బాగుంటాయి. అడుగున పేపర్ ఒకటి వేసుకోవాలండి, ఆ పేపర్ అనేది ఆ తేమను పీల్చుతుంది కదా, అందుకే ఎక్కువ రోజులు ఆకుకూరలు నిల్వ ఉంటాయండి. అలా చేసిన తర్వాత లంచ్ తినేసామండి. లంచ్ తీసుకొని తిని కొంచెం సేపు రెస్ట్ తీసుకొని
మా పాపకి 2 టాప్స్ కావాలంటే కొనుక్కురావటానికని షాపింగ్కి అని వెళ్ళామండి. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, టాప్స్ కావాలి మమ్మీ అని అడిగింది. ఇక అలా వెళ్ళి ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసిన తర్వాత నైట్ అయిపోయింది. ఇక పిల్లలకి రేపటికి స్మూతీ లాగా చేసిద్దామని డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుంటున్నాను. రేపు మార్నింగే వీటిని వాళ్ళకి స్మూతీ చేసి ఇవ్వాలన్నమాట. ఇక నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.